హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో డేటా టైప్స్ అండ్ యూజర్ ఇన్పుట్ గురించి చూద్దాం. సో బిఫోర్ దట్ థీమ్ మారుస్తున్నాను ఇక్కడ. ఓకే. సో డేటా టైప్స్ అంటే ఏంది? టైప్ ఆఫ్ డేటా అన్నమాట. సో ఏ టైప్ ఆఫ్ డేటా మనం వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం అనేసి. ఓకే. సో డేటా టైప్స్. You can say type of the variable or what type of data. For example, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్స్ ఉన్నాయి. నేమ్స్ అవన్నీ అనుకుంటే వాటిని స్ట్రింగ్స్ అంటాం. నెంబర్స్ అంటే ఇంటీజర్ డేటా టైప్, ఐఎన్టీ డేటా టైప్. సో అలా ఉంటాయి. సో ఫస్ట్ టెక్స్ట్ టైప్. సో టెక్స్ట్ టైప్ వచ్చేసి మనకు స్ట్రింగ్ ఎస్టిఆర్ అని ఇస్తాము. నెక్స్ట్ డేటా టైప్. మనం ఈ వీడియోలో జస్ట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఊరికి లిస్ట్ చేస్తాము, జస్ట్ చూస్తాము. డీటెయిల్గా కమింగ్ వీడియోస్లో మనం వన్ బై వన్ చూస్తాము. మోస్ట్లీ బేసిక్ థింగ్స్ మాత్రం మనం ఈ వీడియోలో చూస్తాం. సో న్యూమరిక్ టైప్, ఇంటీజర్, ఐఎన్టీ, ఫ్లోటింగ్ పాయింట్, ఫ్లోట్ అనేది ఒక డేటా టైప్. తర్వాత కాంప్లెక్స్. నెక్స్ట్ టైప్ వచ్చేసి సీక్వెన్స్ టైప్. సీక్వెన్స్ టైప్లో మనకు లిస్ట్, టపుల్, రేంజ్ ఈ మూడు ఉంటాయి. ఆ తర్వాత మ్యాపింగ్ టైప్లో డిక్షనరీస్, డిఐసిటి డిక్షనరీస్. నెక్స్ట్ ఇంకొక టైప్ వచ్చేసి సెట్ టైప్లో మనకి సెట్, ఫ్రోజన్ సెట్ అని రెండు ఉంటాయి. తర్వాత బూలియన్ టైప్. బూలియన్ టైప్లో మనకు బూల్ అనేసి ఒక డేటా టైప్, లేదా ట్రూ ఆర్ ఫాల్స్ అనేసి. నెక్స్ట్ ఇంకొక టైప్ వచ్చేసి బైనరీ టైప్లో బైట్ అరే, మెమరీ వ్యూ. సో ఇన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ అన్ని మోస్ట్లీ ఎక్కువ యూస్ చేయకపోవచ్చు, కానీ జస్ట్ నో దీస్ ఆర్ ద డేటా టైప్స్ ఇన్ పైథాన్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్, మనం యూజర్ ఇన్పుట్ తీసుకోవాలనుకోండి. యూజర్ ఇన్పుట్ ఎంటర్ యువర్ నేమ్. సో దీన్ని నేను ఒక వేరియబుల్కి అసైన్ చేస్తాను. ఓకే. నేమ్ అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నాను. ఆ తర్వాత ప్రింట్ నేమ్. ఓకే. ఈ ప్రోగ్రామ్ రన్ చేద్దాం. సో ఇక్కడైతే మనకి ఎంటర్ యువర్ నేమ్ వచ్చింది. ఇప్పుడు మన నేమ్ రవి అని ఎంటర్ చేస్తున్నాను. సో ప్రాసెసింగ్ ఫినిష్డ్ అంటే ప్రింట్ నేమ్, రవి అనే నేమ్ ప్రింట్ అయింది, మనం ఇచ్చిన నేమ్ ప్రింట్ అయింది. అదే మనము దీన్ని స్ట్రింగ్ అని కన్వర్ట్ చేసాం అనుకోండి, ఎస్టిఆర్ స్ట్రింగ్. సో దీన్ని రన్ చేద్దాం. ఇప్పుడు ఎంటర్ యువర్ నేమ్ అంటుంది. నేమ్ బదులు నేను నెంబర్ ఇస్తాను.
2. సో ఇక్కడ 2 ఇచ్చిన వర్క్ అయింది. అదే మనం ఇంటీజర్ ఇచ్చామనుకోండి, సో ఏజ్, ఎంటర్ యువర్ ఏజ్ని ఇంటీజర్గా కన్వర్ట్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఇక్కడ మనం ప్రింట్ ఏజ్ ఇప్పుడు రన్ చేస్తాం. ఎంటర్ యువర్ ఏజ్ అంటే నేను నేమ్ ఇచ్చాను అనుకోండి, ఎర్రర్ వస్తుంది. ఇన్వాలిడ్ లిటరల్ ఫర్ ఇంట్. ఓకే, ఇన్వాలిడ్ లిటరల్ ఫర్ ఇంట్. ఎందుకు? ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఇంటిజర్ వాల్యూ బట్ వీ ప్రొవైడెడ్ స్ట్రింగ్ వాల్యూ. ఓకేనా? సో అదే మనము మళ్ళీ రన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏజ్ ఇచ్చాను అనుకోండి, ప్రోగ్రామ్ రన్ సక్సెస్ఫుల్లీ. ఓకే, whenever we want to get input from the user, మనం ఇన్పుట్ అనేది కీవర్డ్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఫ్లోటింగ్ పాయింట్. ఫ్లోటింగ్ పాయింట్ అంటే ఏరియా. సో ఎంటర్ ఏరియా సైజ్. ఓకే, ఇక్కడ మనకు ప్రింట్ ఏరియాని ప్రింట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇంటిజర్ బదులు ఫ్లోట్ ఇస్తాం. సో ఫ్లోట్ అంటే ఏంది? డెసిమల్ పాయింట్స్. ఓకే, మనం 4 అని ఎంటర్ చేసినా కానీ అది 4.0 అని తీసుకుంది. ఎంటర్ 4 ఏరియా సైజ్ అంటుంది. నేను 400 ఇస్తాను అనుకోండి. సో ఇట్ విల్ కన్సిడర్ యాజ్ ఎ డెసిమల్ పాయింట్ ఓన్లీ 400.0 అనేసి. అదే మనము సో ఇట్ టేక్స్ ద ఫ్లోటింగ్ వాల్యూస్ అనమాట. 45.6 అలా ఇవ్వచ్చు. అదే మనం ఇంటి ఇచ్చి ఫ్లోట్ వాల్యూ ఇచ్చామనుకోండి, అప్పుడు ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు ఫ్లోట్ ఇంటిజర్ టైప్ కదా ఏరియా. సో ఇది రన్ చేసినప్పుడు మనకు ఎంటర్ ఏరియా సైజ్ అంటుంది. మనం 45.6 ఇచ్చామనుకోండి, ఇట్ విల్ త్రో అన్ ఎర్రర్, ఇన్వాలిడ్ లిటరల్ ఫర్ ఇంట్. ఎందుకంటే మనం ఫ్లోట్ వాల్యూ ఇచ్చాం. ఫ్లోట్ వాల్యూ అంటే విత్ డెసిమల్ పాయింట్స్. సో ఇట్ కెనాట్ టేక్. అదే మనం ఫ్లోట్ ఇచ్చినప్పుడు మన ఇంటిజర్ వాల్యూస్ ఇస్తే ఇట్స్ ఓకే, ఇట్ విల్ యాక్సెప్ట్. ఓకే, ఇక్కడ 40 ఇంటిజర్ వాల్యూ ఇచ్చాము వితౌట్ డెసిమల్ పాయింట్స్, బట్ స్టిల్ ఇట్ కన్సిడర్స్ యాజ్ ఏ 40.0 డెసిమల్ పాయింట్ లాగా. సో అది ఇంటిజరు. నెక్స్ట్ రిమైనింగ్ అన్ని మనం అప్కమింగ్ వీడియోస్లో డీటెయిల్గా చూస్తాం అనమాట. విల్ టాక్ అబౌట్ వన్ మోర్ థింగ్, eval function. So suppose one variable is there, calculate eval ఓకే, ఇన్పుట్లో ఎంటర్ యువర్ ఎక్స్ప్రెషన్ అంటున్నాను. ఓకే, ఇక్కడ ప్రింట్ సిఏఎల్ రన్ చేస్తాం. ఎవాల్ ఫంక్షన్ ఏం చేస్తుంటే మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4+5 ఇచ్చాను అనుకోండి, అవుట్పుట్ మనకు యాక్చువల్గా ఏమై రావాలి, 4+5 అని రావాలి. కానీ ఇక్కడ మనం ఎవాల్ ఫంక్షన్ వాడాం కాబట్టి 4+5 అవుట్పుట్ ఎంత? 9 వస్తుంది మనకి. ఓకే, సో దట్ ఈస్ ద యూస్ ఆఫ్ ఎవాల్ ఫంక్షన్. అంతేకాకుండా మనం ప్రింట్ కూడా వాడచ్చు. సో మళ్ళీ ఇస్తున్నాను ఎంటర్ యువర్ ఎక్స్ప్రెషన్ అనేసి. ఇప్పుడు 4+5 ఇవ్వకుండా ప్రింట్ హలో అంటున్నాము. ఓకే, దీన్ని ఎంటర్ చేసామనుకోండి, మనకు అవుట్పుట్ హలో అనేసి వచ్చింది. సో పైథాన్లో ఉన్న కీవర్డ్స్ కూడా ఎంటర్ చేసి మనం ఆ ఎక్స్ప్రెషన్ని ఈ ఎవాల్ ఫంక్షన్ యూజ్ చేసి క్యాల్కులేట్ చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎవాల్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం టైప్ కాస్టింగ్ అండ్ సబ్ టైప్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఈ
ఈ డేటా టైప్స్ అన్నీ మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మనం 1 by 1 డిస్కస్ చేస్తాం. ఓకే, ఈ వీడియోలో అయితే మనం ఇంటిజర్, ఫ్లోటింగ్, స్ట్రింగ్ గురించి డిస్కస్ చేసాం అండ్ ఎవాల్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేసాం. ఓకే, అప్కమింగ్ వీడియోలో టైప్ కాస్టింగ్ అండ్ సబ్ టైప్స్.